డ్రస్ ముక్కోలు అనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నా. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు గారి యొక్క 12 మంది అపోస్తులు ఏ విధంగా హతసాక్షులయ్యారో వారి గురించి మనం చూద్దాం. అందులో మొదటి వ్యక్తి పేతురు గారు. ఈయన పేరుకు అర్థము బండరాయి. ఈయన వృత్తి ఏంటంటే చేపలు పట్టడం. ఈయన గలిలయ ప్రాంతానికి చెందినవాడు. 12 మంది అపోస్తులలో ఈయన నాయకుడిగా మొదటి స్థానం గలవాడు. మొదటి ప్రసంగం చేసింది ఈయనే. ఈయన ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ప్రాంతాలలో సువార్త సేవ చేశాడు. పేతురు గారిని చీకటి చెరసాల అయినటువంటి మైరాన్ డ్యాన్ చెరసాలలో ఉంచారు. 9 నెలల పాటు అక్కడ ఉంచారు. నీరో చక్రవర్తి ఆజ్ఞ ప్రకారం పేతురు గారిని తలకిందులుగా సిలువ వేయమని ఆజ్ఞాపించగా పేతురు గారు నేను యేసుక్రీస్తు ప్రభువారి వలె సిలువ వేయడం కాక నన్ను తలకిందులుగా సిలువ వేయమని కోరగా క్రీస్తు శకం 67వ సంవత్సరంలో రోమ్ నగరంలో వాటికన్ కొండ మీద పేతురు గారిని తలక్రిందులుగా సిలువ వేయమని ఆజ్ఞాపించగా ఆయన హతసాక్షులయ్యారు. 2వ అపోస్తుల కొరకు మరొక వీడియోలో చూద్దాం. అంతవరకు ప్రభు కృప మనందరి మీద ఉండునుగాక. ఆమేన్.